హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ ఈ ఫ్రంట్ హౌస్ అయితే మన ఛానల్లో పెట్టాం కదా. ఈ ఫ్రంట్ హౌస్ పెట్టినప్పుడు అయితే బ్యాక్ ఒక హౌస్ ఉంది, దాని వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదండి. ఆ వీడియో అయితే చూద్దామండి. ఈ ఫ్రంట్ హౌస్ కోసం మాట్లాడుకుంటే ఇది ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకి దీని వెనకాల ఈస్ట్ వైపు నుంచి దారి ఇచ్చి అది కూడా ఈస్ట్ వైపుకి అయితే బిల్డింగ్ అయితే కట్టించారండి. వెనకాల బిల్డింగ్ కూడా ఈస్ట్ వైపుకి అయితే సేమ్ ఉంటుంది. ప్లానింగ్లో చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయండి. సేమ్ పెంట బిల్డింగ్ లాగే ఉంటుంది అది కూడా. ఆల్రెడీ ఈ హౌస్ వీడియో అయితే మన ఛానల్ అయితే ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ బిల్డింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. బ్యాక్ సైడ్ హౌస్ కూడా ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. వీటి ప్రైస్ అయితే ఇప్పుడే చెప్తున్నాను చూడండి. మన ఫ్రంట్ బిల్డింగ్ ప్రైస్ వచ్చి 55 lakhs అయితే చెప్తున్నారండి. ఈ బ్యాక్ హౌస్ కూడా 55 lakhs అయితే చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు. మనకి వే ఇచ్చి అయితే వెనకైతే కట్టించారు. ఈ వే వచ్చి 5.5 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి బ్యాక్ సైడ్ కూడా ఒక గేట్ అయితే ఇచ్చారు. టోటల్గా ఇది 120 గజాల బిల్డింగ్ అయితే కట్టించారండి. మనకి వే వచ్చి 25 అడుగులండి. టోటల్గా 145 గజాలు అయితే టోటల్గా ఈ బిల్డింగ్ అయితే ఉంటుందండి. మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. వే వచ్చి 25 అడుగులండి. బిల్డింగ్ వచ్చి 120 గజాలు అయితే కట్టించారు. రెండు కలిపి 145 గజాలు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఈ దారి చూసారు కదా, ఈ దారి ఓన్లీ ఈ బిల్డింగ్ సంబంధించిందండి. ఎవరికో కూడా సంబంధం అయితే లేదు. ప్యూర్లీ ఈ బిల్డింగ్ సంబంధించింది. మనకు డాక్యుమెంట్లో కూడా ఈ బిల్డింగ్ డాక్యుమెంట్లోని 25 అడుగుల దారి కూడా ఉంటుందండి. మనకి ఇక్కడ కూడా సేఫ్టీ గ్రిల్ అయితే చేయించారు. ప్లస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చేరుతుందండి. ప్లస్ మనకు ఒకసారి ఇక్కడైతే చూడండి, చుట్టూరు కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే చేయించారు. మనకి మేడ మీదకి వెళ్ళేటప్పుడు కూడా సేఫ్టీ గ్రిల్ డోర్స్ అయితే చేయించారండి. మనకి ఈ ప్లేస్ వచ్చి 5 అడుగులు అయితే ఉంటుంది. మనకి ఈస్ట్ వైపు అయితే సింహద్వారం అయితే ఇచ్చారండి. చుట్టూరు కూడా మన గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. మనకు సింహద్వారం ఇచ్చిన మెయిన్ డోర్ డిజైన్ అయితే చూడండి. ఒకసారి సింగిల్ డోర్ అయితే ఇచ్చారండి. కిటికీ లాంటి ఏమీ రాలేదు, ఓన్లీ సింగిల్ డోర్ అయితే ఇచ్చారు. లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మనకు లోపల ఫ్లోర్కి అయితే 2.5 into 2.5 feet టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి హాల్ అయితే పెద్దదిగానే ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10 into 22 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే ఒకసారి చూడండి, ఇలా 22 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి అడ్డు వచ్చి 10 అడుగులు అయితే ఇచ్చారు. మనకి స్టడీకి టీవీ అయితే ఇచ్చారు. అలాగే పక్కన మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఆ గోడ వచ్చి కిచెన్ అండి. ఒకసారి టీవీ యూనిట్ డిజైన్ అయితే చూద్దామండి. మనకి ఈజీగా 60 inches టీవీ కూడా పడుతుంది. టీవీ యూనిట్ దగ్గర ఈ వచ్చే లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. సింపుల్ డిజైన్లు అయితే తీసుకున్నారు. ప్లస్ మనకి టీవీ యూనిట్ పక్కనే సేమ్ ప్యాటర్న్లో ఇక్కడ వాల్ డ్రాప్ అయితే చేయించారండి. ఇక్కడ కావాలని చిన్న చిన్న టాయ్స్ కానీ, బుక్స్ కానీ, డిన్నర్ సెట్స్ కానీ లాంటివి పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కబోర్డ్ దగ్గర యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ అయితే బాగున్నాయండి. టాప్లో అయినా కూడా గ్లాస్ డోర్స్ అయితే చేయించారు. పక్కనే టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఈజీగా సోఫా సెట్స్ అవి కూడా చాలా ఈజీగా అయితే సెట్ అవుతుందండి. ఫ్రెండ్స్, మన హాల్ నుంచి కొంచెం స్ట్రైట్కి వెళ్తే ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ దగ్గర యూజ్ చేయని ఈ గోడకి అయితే మనకు టోటల్గా రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. ఇక్కడ కూడా చిన్న హోల్ అయితే ఇచ్చారండి. ఇక్కడైతే ఒక వాష్ బేసిన్ అయితే చుట్టువైపులో కూడా వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ హాల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. అలాగే అక్కడ ఓల్ ఇచ్చారు కదా, ఆ ఓల్ నుంచి మనం కుక్ చేసిన ఐటమ్స్ అయితే తీసుకొచ్చండి. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. లోపల విండోస్ అని కూడా UPVC విండోస్ అయితే తీసుకున్నారండి. అలాగే లోపల గుమ్మాలన్నీ కూడా వుడ్తో అయితే చేయించారు. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల POP సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా సీలింగ్ డోర్కి అయితే తీసుకున్నారు. మనకి ఇక్కడైతే స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. పైన అయితే ఓపెనబుల్ డోర్స్ అండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారండి. మ్యాట్ ఫినిష్ అయితే ఉన్నాయండి. ఇది గ్రే కలర్ డిజైన్లో అయితే తీసుకున్నారు. మనకి ఇక్కడైతే స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. లోపలైనా కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే తీసుకున్నారండి. మనకి సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5 into 12 సైజులు అయితే ఇచ్చారు. ఇక్కడ సింగిల్ గ్లాస్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే ఇక్కడ స్ట్రెచర్ పెయింట్ టైప్ అయితే యూజ్ చేస్తారు. కొంచెం డిఫరెంట్ డిజైన్లు అయితే తీసుకున్నారండి. మనకి సెకండ్ బెడ్రూమ్ నుంచి కబోర్డ్ బ్యాక్ సైడ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. మనకు వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5.5 into 6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్ స్టాఫ్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. ఇంకా క్లీనింగ్ వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తారండి. మనకి ఇందాక ప్రైస్ చెప్పాను కదా, టోటల్గా ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి ఈ బిల్డింగ్ ప్రైస్ వచ్చి 55 lakhs అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. మాట్లాడుకునే అవకాశం అయితే ఉందండి, ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. అలాగా ఈ బిల్డింగ్ అయితే మనకి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్లో మేమే చేంజ్ చేసేస్తామండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. బెడ్రూమ్ దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5 into 12 సైజెస్ అయితే ఇచ్చారండి. సేమ్ సెకండ్ బెడ్రూమ్ మీద ఇది ఒక 2 అంగుళాలు పెద్దదైతే ఉంటుంది. ఇక్కడ సౌత్ వైపు గోడకి అయితే రాయల్ ప్లే అయితే తీసుకున్నారు. అలాగే బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నారండి. టోటల్గా 3 స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. పైన అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు.
సేమ్ ఆ బెడ్రూమ్ లో చేయించారు కదా, అదే ప్యాటర్న్ లో మన కబోర్డ్స్ అయితే చేయించారండి. లోపలైతే ఒక లాకర్ అయితే ఇచ్చారు, దీనికి కూడా లాక్ అయితే ఉందండి. మనకు లోపలైనా కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారండి. టోటల్ గా 3 స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. కబోర్డ్స్ అయితే చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. ఇక్కడ సింగిల్ గ్లాస్ అయితే ఇచ్చారండి. పక్కన వెస్ట్ వైపు ఒక విండో కూడా ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. లోపలైనా కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారు. పైన అయితే ఓపెనబుల్ డోర్స్ అండి, మన స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డెక్లమ్ షీట్స్ వచ్చి గ్రే అండ్ లైట్ కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5.5x6 సైజ్ అయితే ఇచ్చారండి. లోపల ఎడ్జస్ట్ పైన అవి కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. టోటల్ గా కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. ట్యాప్స్ కానీ సూట్స్ కానీ అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి హాల్ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారండి. ఈ కిచెన్ దగ్గర యూజ్ చేయని రాయల్ ప్లేట్ డిజైన్ అయితే బాగుంది. కొంచెం ఫ్రంట్కి వెళ్ళి అయితే కిచెన్ అయితే చూద్దామండి. కిచెన్ లో యూజ్ చేయని లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ యూజ్ చేయని వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికైతే ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఇక ప్లాట్ఫామ్ కింద టోటల్ గా 6 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. మన గ్రైండర్ మిక్సీ ఇలాంటివి పెట్టుకుని ఇక్కడ ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చారండి. అలాగే మనకి కుక్ చేసుకున్న ఐటమ్స్ అయితే మన డైనింగ్ హాల్ పక్కన వచ్చింది కదా, ఆ ఓల్ నుంచి అయితే బయటకి అయితే ఇవ్వచ్చండి. అలాగే ఇక్కడ మనం ఓఎన్ అది పెట్టుకోవడానికైతే ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారు. మనకి కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. కిచెన్ లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. మనకి ఇక్కడ యూస్ అండ్ డెక్లమ్ షీట్స్ కూడా చాలా బాగున్నాయండి. మనకి ప్రీమియం సీట్స్ అయితే యూజ్ చేస్తారు. దీనివల్ల అయితే మనం ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి, ఎందుకంటే సీట్స్ అన్ని కూడా చాలా స్మూత్ గా అయితే ఉన్నాయండి. అలాగే మనకి సౌత్ వైపు సందు వచ్చి 2.5 అడుగుల పైన అయితే ఇచ్చారండి. వెస్ట్ వైపు సందు కూడా 20 అంగుళాలు అయితే ఇచ్చారు. వర్క్ అయితే పర్లేదండి, మంచిగానే చేయించారు. మన ఫ్రంట్ బిల్డింగ్ వీడియో కూడా చూసారు కదా, సేమ్ అలాగే బ్యాక్ హౌస్ కూడా ఉంటుందండి. చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి, కొంచెం ప్లాన్లు అయితే చేంజెస్ అయితే ఉంటాయండి. బ్యాక్ హౌస్ వీడియో ఇంకా చూడకపోతే మనకి వీడియో ఎండ్ కార్డులు అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మన ఛానల్లో కూడా ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్ మేడ మీదకి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి అడ్రస్ ఎక్కడన్నా చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడిపాలెంలో అయితే ఉంటుందండి. మనకి ఇంటి దగ్గర నుంచి అచ్చంపేట జంక్షన్ అయితే జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే సర్పవరం జంక్షన్ కి అయితే 4 km డిస్టెన్స్ అయితే రావచ్చు. రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ కి అయితే ఒక 6 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ మనకి ఇది కూడా ఒకటే ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ఫేసింగ్ ఎక్కువ రావడం వల్ల అయితే మనకి సింగిల్ ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ఒకసారి చూపించాను కదా, సింగిల్ ల్యాండింగ్ అయితే ఇచ్చారు. మనకి ఎక్కడైతే వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారండి. దీనిపైన కావాలంటే ఇంకో 2 floors వరకు కూడా మనం కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్రంట్ బిల్డింగ్ ఉంది, ఈ హౌస్ కూడా ఉందండి. మనకి 2 బిల్డింగ్లు కూడా సేల్కి అయితే ఉన్నాయి. ఎవరైనా బ్రదర్స్ కలిపి తీసుకుందాం అన్న వాళ్ళు కూడా బాగుంటుందండి. మనకి చాలా మంచి ప్రైస్కి అయితే ఇస్తున్నారు. 55 lakhs చెప్తున్నారు, కానీ ఇంకా మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. దీనికైతే తూర్పు ఈశాన్యం సోల్ అయితే తగులుతుందండి. తూర్పు ఈశాన్యం సోల్ అయితే చాలా మంచిదండి. బిల్డింగ్ అయితే తగులుతలేదండి. నువ్వు వేకి ఇచ్చారు కదా, 5.5 అడుగులు వే ఇచ్చారు కదా, ఆ వేకి మాత్రమే తగులుతుందండి. బిల్డింగ్ అయితే అసలు తగులుతలేదు. సేమ్ ఆ బిల్డింగ్ కూడా సేమ్ అలాగే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను క్లియర్గా చూపిస్తున్నాను కదా, ఒకసారి అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామనే సార్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి, అది కూడా స్క్రీన్ మీద ఉంటుంది. అలాగే వీడియో టైటిల్లో కూడా ఉంటుందండి. అలాగే మీరు కూడా ఎలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. నీట్గా ప్రమోట్ చేసేదే సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామండి.